హైదరాబాద్లోని మీర్పేటలో భార్యను కిరాతకంగా హత్య చేసి ముక్కలుగా నరికిన కేసు తీవ్ర సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసులో మరికొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా గురుమూర్తి తన భార్యను అంత కిరాతకంగా హత్య చేయడానికి కారణం వివాహితర సంబంధం అనే విషయం తెరపైకి వచ్చింది. మామూలుగా అయితే మెజార్టీ కేసుల్లో దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి గొడవలు స్టార్ట్ అయినప్పుడు విడాకులు తీసుకొని విడిపోవడం జరుగుతుంది. అలా కాకుండా వీరి బంధం ఓ క్రైమ్ సంఘటనతో తెగిపోతే అందులో ఖచ్చితంగా వివాహితర సంబంధం రూపంలో మూడో వ్యక్తి పాత్ర ఉండి తీరుతుందని చాలా మంది చెప్తుంటారు. ఈ క్రమంలో తాజాగా మీర్పేటలో గురుమూర్తి తన భార్యను అంత కిరాతకంగా హత్య చేసి ముక్కలను ఉడికించి అనంతరం ఆ ముద్దలు పొడి చేసిన ఎముకలను సమీపంలోని చెరువులో వేసినట్లు చెబుతున్న ఘటనలోనూ వివాహితర సంబంధమే కీలక భూమిక పోషించినట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి తెరపైకి వస్తున్న విషయాలు సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన వెంకట మాధవికి అదే గ్రామానికి చెందిన గురుమూర్తితో 13 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమారుడు కుమార్తె ఉన్నారు. ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్న గురుమూర్తి ప్రస్తుతం డిఆర్డీఓలో కాంట్రాక్ట్ సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్నేళ్లుగా తన సమీప బంధువైన ఓ మహిళతో వివాహితర సంబంధం కొనసాగిస్తున్నాడట. ఈ విషయం భార్యకు తెలియడంతో గొడవలు జరిగాయని, దీంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఈ సమయంలో సంక్రాంతి సందర్భంగా తన ఇద్దరు పిల్లలను తన సోదరి ఇంటికి పంపించిన గురుమూర్తి 13, 14 తేదీల్లో మాధవితో కలిసి ఉదయం పూట సోదరి ఇంటికెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో మరో మహిళతో గురుమూర్తి ఉన్న కొన్ని ఫోటోలను ఆమె చూడడంతో 15న ఉదయం ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అప్పటికే తన భార్య అడ్డు తొలగించుకోవాలనే ఆలోచనతో ఉన్న గురుమూర్తి ఆమె తలను గోడకేసి కొట్టడంతో కింద పడిపోయింది. ఈ సమయంలో చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఇటీవల ఓటీటీలో చూసిన ఒక వెబ్ సిరీస్ లో ఉన్నట్లుగా మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలుగా నరికి తర్వాత వాటిని బకెట్ నీళ్లలో వేసి హీటర్తో మరగబెట్టాడట. ఆ ముక్కలను మెత్తగా మారిన తర్వాత వాటిలో ఎముకలను వేరు చేసి రోకలితో దంచి ముద్దగా చేశాడు. అనంతరం ఆ మాంసం ముద్ద ఎముకల పొడిని సంచుల్లో నింపి సమీపంలోని చెరువులో వేసినట్లు చెప్తున్నారు. అయితే చెరువులో విసిరినట్లు నిందితులు చెప్తున్నా ఇంకా ఆధారాలు లభించలేదని ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ తెలిపారు. ఒకవేళ నిజానిజాలన్నీ నిరూపితమైతే నిందితుడు గురుమూర్తికి యావజ్జీవ శిక్ష గాని ఉరి శిక్ష గాని వేసే అవకాశాలున్నాయని అంటున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.